యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. నాతో కలిసి మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలను నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడయ్యుండి సత్యమందు నిలిచినవాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు నాగార్జున సిమెంట్ గోడగట్టినట్లుగా అది తన స్వభావమును అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. 44వ వచన ప్రారంభపు మాట నా గుండెలు పగలగొడుతుంది. మీకేమనిపించిందో నాకు తెలియదు, కానీ మరొకసారి, మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు. ఎవడు మన తండ్రి అంట? జానన్న, ఈ మాట దేవుడు యోహాను భక్తుడు కాదు, నేమియా యోహాను భక్తుడు కాదు. ఈ మాట అందెవరు అమ్మా? ఎవరు? యేసయ్య ఏమంటాడంటే, మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు అంటాడు. అంటే మనందరి తండ్రి ఎవరు? నిజమైన తండ్రి అయిన దేవుడు మనకి. కానీ లోకంలోకి వచ్చిన తర్వాత ఈ సైతానుగాడు వాడి కౌగిట్లోకి మనల్ని తీసుకొచ్చి వాడు తండ్రిగా మనలను కుమారుడిగా చేసుకొని వాడు బంధకాల్లో ఉంచాడు. అందుకని యేసయ్య అంటాడు, మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు. ఆ అపవాది సంబంధమైన కవిగిటిలో నుండి యేసుక్రీస్తు వారు తన ప్రశస్తమైన రక్తపు శక్తి ద్వారా ఆ సంఖ్యలను తెంచి తన కవిగిటిలోకి దేవుడు మనల్ని తీసుకొని వచ్చాడు. ఇప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? ఏ సాతాను తండ్రి ఇంటి నుంచి మనం వచ్చామో, సాతాను కవిగిట్లో ఉన్నప్పుడు మనం ఎలా బ్రతికేవాళ్ళమో, ఎలా నడిచేవాళ్ళమో, ఎలా జీవించేవాళ్ళమో ఆ పాపపు జీవితాన్ని మరెన్నడూ మన జ్ఞాపకాలలో కూడా తెచ్చుకోకూడదు. ఒకరోజు 2 భార్యాభర్తలు వచ్చారు. ఆ చెల్లి అంటుంది, అన్నయ్య నా భర్త మంచోడే, నేను కాదని, కానీ దేవునికి ఆయాస్కరమైన గుణం ఒకటి ఉంది. ఆ తమ్ముడు నేను చాలా మంచోడు, భక్తి కలిగినోడు అనుకుంటా. భక్తి కలిగినోడే, ఏమైందమ్మా ఆయాస్కరమైన జీవితం? అన్నయ్య నాకు ఆ విషయంలో అస్సలు నేను కాంప్రమైజ్ కాలేకపోతున్నాను, ఇది తప్పు అని చెప్తే ఆయన అంటాడు, ఇదేం తప్పు, కామన్, ఇందులో ఏం పెద్ద తప్పే ఉంది. సరే ఇంతకీ ఏంటమ్మా అన్నాను. మా ఆయన ఫోన్లో గ్యాలరీలో ఆయన 10వ తరగతి చదివేటప్పుడు, ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించాడంట. ఎక్కడున్నప్పుడు? సైతానుగాడి ఇంట్లో ఉన్నప్పుడు, ఆ తండ్రి కౌగిట్లో ఉన్నప్పుడు. మరి ఏమైందమ్మా? ఆ అమ్మాయి ఫోటో ఫోన్ గ్యాలరీలో పెట్టుకొని అప్పుడప్పుడు చూసుకుంటా ఉంటాడన్న. అంటాడంట, నేనేం పాపం చేయట్లేదే, నేనేం తప్పు చేయట్లేదే, ఆ అమ్మాయికి ఏం ఫోన్ చేయట్లేదే, కాకపోతే బాల్యకాలపు స్మృతులను, బాల్యకాలపు జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకున్నా, ఇందులో తప్పే ఉంది. తండ్రి ఇంటిని మరవాలి. ఏ పాపపు బానిసత్వంలో నుంచి దేవుడు నిన్ను విడిపించాడో. కొంతమంది చూడండి, మందిరానికి వస్తారు, వంకర చూపులు చూస్తారు, ఇట్లా చూస్తారు, దయ్యపు చూపులు. ఆ చూపుల్లోనే ఇక ఆ మనిషి ఎవరు కుమార్తె? అరే ఇక్కడ రాసి ఉంది కదండి, చెప్పాలి. చూపు సరిగ్గా ఉండదు, చూపు సరిగ్గా ఉండదు. కొంతమంది చూపు సరిగ్గా ఉండదు, సైకిల్ చేస్తారు కళ్ళతో, చూపు నిటారుగా ఉండదు. ఆయన అంటాడు, అన్న గ్యాలరీలో ఫోటో పెట్టుకుంటే తప్పే ఉందన్న, అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకుంటాను, నా బాల్య దినాల్లో ఆ అమ్మాయి నా వైపు చూసేది కదా, నేను కూడా ఆ అమ్మాయి వైపు చూసేవాడిని కదా, అప్పట్లో నా తొలి క్రష్ అంట. నువ్వు క్రష్ అంటే క్రష్ అయిపోతావు తర్వాత. ఈ పనికి మళ్ళీ నీకు జ్ఞాపకం తెచ్చుకోవచ్చా?
అందుకని దేవుడు అంటాడు, పూర్వకాలపు సంగతులను విన్నారా? అలాంటి పనికిమాలిన వాటి విషయాల్లో నీ జ్ఞాపకాల్లో కూడా రాకూడదు, నీ స్మరణలో కూడా రాకూడదు. యేసు నామం పేరిట పనికిమాలిన కార్యక్రమాలు యేసు నామం పేరిట అవి సమాధి చేయబడును గాక. నీ మనస్సులో కూడా వాటిని రానివ్వద్దు. అందుకని అంటాడు, తమ్ముడు ఆ వాక్యం చదువు, యెషయా గ్రంథం 43 మరొకసారి. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి. 10వ తరగతిలో జరిగినాయి చదువమ్మా. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను. అమ్మ నా వైపు చూడండి రా. నువ్వు ఇంటర్మీడియట్లో కాలేజీలో చదివేటప్పుడు ఏ అమ్మాయి నీ వైపు చూసేదో అవి గుర్తుకు తెచ్చుకోకరా బాబో. నీ లోపల మనస్సే పుట్టాలా. ఎందుకంటే నువ్వు ఎఫ్రాయిమును చూడాలి గనుక, రెండంతల అభివృద్ధిని చూడాలి గనుక. నువ్వు ఇంటి పక్కన వివాహం కాక మునుపు ఎవరో ఒక అమ్మాయి నిన్ను చూసేది కదా, ఆ అమ్మాయిని కూర్చున్న జ్ఞాపకాలు మరలా నీ దగ్గరికి తెచ్చుకోకు. అందుకని అంటాడు, మునుపటి సంగతులు జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. వాటిని ఏం చేయాలి? వాటన్నిటినీ మనం సమాధి చేయాలి. వింటారా? 2 జీవితాలు క్లుప్తంగా చెప్తాను. ఇశ్రాయేలీలు 40 లక్షల మంది ఐగుప్తు దాస్యత్వం నుంచి విడిపించబడి కనాను వైపు వెళ్తున్నారు. సరే, బైబిల్లో రాయబడిన మాట 6 లక్షల మంది యోధులు అని. ఎంతమంది అండి? 6 లక్షల మంది యోధులు ఐగుప్తుని విడిచిపెట్టారు నిజమే, కానీ కనానుకు చేరింది ఎంతమంది? కేవలం 2 తత్తిమ 5,99,998 మంది అరణ్యంలో ఆకులు రాలిపోయినట్లుగా రాలిపోయారు. వాళ్ళు అలా రాలిపోవటానికి కారణం ఏంటంటే వాళ్ళ శరీరం ఐగుప్తుని విడిచిపెట్టింది, కానీ వారి మనస్సులో ఉన్న ఐగుప్తు బాల. వినారా ఈ ఘాటైన మాట? శరీరం విడిచిపెట్టింది, కానీ మనస్సులో ఉన్న ఐగుప్తు. దైవజనమా, నీ మనస్సులో కొందరిని గూర్చి నువ్వు ఆలోచించే ఆలోచనలు ఉన్నాయే, అవి ఐగుప్తు లాంటివి. కొన్ని పనికిమాలిన జ్ఞాపకాలు ఉన్నాయే, అవి ఐగుప్తు లాంటివి. కొంతమంది పురుషులను గూర్చిన కొన్ని పనికిమాలిన జ్ఞాపకాలు ఉన్నాయే, అవి ఐగుప్తు లాంటివి. నువ్వు చదువుకునేటప్పుడు, ఉద్యోగం చేసేటప్పుడు, వ్యాపారం చేసేటప్పుడు, చిన్నప్పుడు నీవు కలిసి పెరిగేటప్పుడు కొంతమందిని కూర్చున్న పాపపు జ్ఞాపకాలు ఉన్నాయే, అవి ఐగుప్తు లాంటివి. అవన్నీ మరచిపోయే మనుష్య నీలో పుట్టాడా, కనికరించబడతావు, అభివృద్ధి పొందుతావు. పదే వాటిని జ్ఞాపకం చేసుకున్నావా? సుమి, జరిగేదేంటో తెలుసా? ఇశ్రాయేలీలు అరణ్యములో ఆకులు రాలిపోయినట్లుగా నీ భక్తి జీవితం ఏదో ఒక రోజు రాలిపోతుంది సుమి. నీ విశ్వాస జీవితం రాలిపోతుంది, నీలో ఉన్న పవిత్రత రాలిపోతుంది, నీలో ఉన్న భక్తి జీవితం రాలిపోతుంది. నీ గుండెల్లో దేవుని పట్ల ఎంత గొప్ప ప్రేమ ఉందో ఆ ప్రేమ ఏదో ఒక రోజు రాలిపోయే ప్రమాదం ఉంది. ఎందుకో తెలుసా? శరీరం ఐగుప్తుని విడిచిపెట్టింది, కానీ మనస్సులో ఉన్న ఐగుప్తు పోలేదు. అందుకని బైబిల్లో చూడండి, సంఖ్యాకాండంలో రాసి ఉంటుంది ఇశ్రాయేలీల జీవితాన్ని గూర్చి. చూడండి అన్నమాట. ఎస్, 11వ అధ్యాయం 5వ వచనం. సంఖ్యాకాండం. ఏం కాయలయ్యా? ఆటలో కూడా జ్ఞాపకం చేసుకునే అంత ఉందా? చూడండి, ఏ కాయలు? మొత్తం చదువు ముందు నుంచి. మేము ఉచితంగా తినే చేపలను, ఉల్లిపాయలు, ఆగాగు, ఏ గడ్డలో ఏవో నల్లగడ్డలు లేవు అక్కడ, తెల్లగడ్డలను. ఏం జ్ఞాపకం వస్తున్నాయి? అమ్మ నా వైపు చూడండి రా తల్లి. వీళ్ళు ఐగుప్తుని విడిచిపెట్టారు నిజమే, కానీ వీళ్ళ మనస్సులో ఉన్న ఐగుప్తు మాత్రం పోలేదు. ఘాటుగా ఈ మాట చెప్తా.
కొంతమంది వ్యక్తులతో నీకున్న చెడు సంబంధాలకు నువ్వు దూరం అయిపోయావు, కానీ ఆ వ్యక్తులను కూర్చిన చెడు సంబంధాల హృదయపు ఆలోచన నీ హృదయంలో నుంచి పోలేదేమో జాగ్రత్త. నీవు అనొచ్చు, నేను శరీరంతో పాపం చేయట్లేదు కదా. నా దేవుడు ఎవరో తెలుసా? హృదయ శుద్ధిని చూసేటువంటి దేవుడు. వాక్యం అంటుంది, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. సౌండ్ పెంచాలా? ఆ మధ్య ఒక ఆయన అన్నాడు, అన్నయ్య మా 94 10th క్లాస్ బ్యాచ్ అంతా ఇప్పుడు మా స్కూల్లో ఏమంటారు దాన్ని, గెట్ టుగెదర్ ఏర్పాటు చేశారన్న, నేను వెళ్దాం అనుకుంటున్నాను అన్న అన్నాడు. ఆ పక్కనే భార్య వచ్చి అంటది, అన్నయ్య నీకు దండం పెడతాను అన్నయ్య, మా ఊడు మీ మాట తప్ప ఎవరి మాట వినడు అన్నయ్య అంది. మీ ఊడు ఎవరమ్మా అన్నాను. మా ఆయనే అన్నయ్య, మీ మాట తప్ప ప్రపంచంలో ఇంకెవరు మాట వినడమ్మా అన్నాడు అన్నయ్య. ఇంతకేమంటావమ్మా? అన్నయ్య ఆ గెట్ టుగెదర్కి వెళ్ళొద్దు అన్నయ్య, వెళ్ళొద్దని చెప్పండి అన్నయ్య, వెళ్ళొద్దని చెప్పండి అన్నయ్య అంత. వెళ్తే ఏమైందమ్మా? నేను అంటున్నా. ఏమంటుందో తెలుసా అన్నయ్య? అది ఐగుప్తు అన్నయ్య. ఎట్లా ఐగుప్తు? మా సార్కి 9వ తరగతిలోనే క్రష్ అంట. చాలామంది గెట్ టుగెదర్ పార్టీలకు వెళ్ళి సంసారాలు నాశనం చేసుకున్న బిడ్డలు కోకొల్లలు. అలాగని అట్లా గెట్ టుగెదర్ అవటం తప్పనే అని కాదు నా అభిప్రాయం. ఏ పాపాన్ని విడిచిపెట్టి వచ్చావో, ఏ అపవిత్రతని విడిచిపెట్టి వచ్చావో, ఏ చీకటి జీవితాన్ని విడిచిపెట్టి వచ్చావో అది ఎన్నడూ మరలా నువ్వు స్మరణకు తెచ్చుకొనకుందువుగాక. మరొకసారి ఈ మాట చెప్తాను, వాటిని గూర్చిన జ్ఞాపకాలు కూడా నీ మనసులోకి రాకూడదు. ఏ వ్యక్తులు కూర్చున్న ఫోటోలైనా నీ ఫోన్లో ఉంటే యేసు నామం పేరిట ఈ ప్రార్థన ముగించి ఇంటికి వెళ్ళే లోపే వాటిని నువ్వు డిలీట్ చేయదువుగాక. అయితే నేను ఒక మాట చెప్తాను, ఫోన్లో డిలీట్ చేసిన దానికంటే పెద్దగా పోలీసు ఏమన్నా ఉందక్క, కేకరకాయలు ఏమన్నా, దోసకాయలు, తెల్లగడ్డలు, నల్లగడ్డలు, చేపలు, మనషే నీలో నుంచి పుట్టుకొస్తాయి. రెండంతల అభివృద్ధిని చూసే కృపదేవుడు నీకు అనుగ్రహిస్తాడు. సంఘమా, లైవ్ చూస్తున్న బిడ్డలారా, ఒక అన్నగా మీ తండ్రిగా మిమ్మల్ని దీవిస్తున్నాను. 2024 సంవత్సరంలో రెండంతల అభివృద్ధి మీ వ్యాపారంలో చూసేటట్లుగా దేవుడు కార్యం చేయునుగాక. మీ ఉద్యోగంలో రెండంతల అభివృద్ధి పొందేటట్లుగా దేవుడు కార్యం చేయునుగాక. మరి విశేషంగా మీ ఆధ్యాత్మిక జీవితం రెండంతల అభివృద్ధి పొందినట్లుగా దేవుడు కృప చూపించునుగాక. దేవుడు మనకిచ్చిన పరిచర్యను 1000 రెట్లు దీవించునుగాక. అయితే ఆ కార్యం ఎఫ్రాయిము పుట్టాలంటే ముందెవరు పుట్టారా అనండి? గతం మొత్తం గతం రైట్ చెప్పండి. గతం గత తండ్రి ఇంటిని మర్చిపో, ఆ చేదైన జ్ఞాపకాలు మర్చిపో. కొంతమంది ఒంటరిగా కూర్చున్నప్పుడు అవన్నీ గుర్తుకు తెచ్చుకొని ముసి నవ్వులు నవ్వుతూ ఉంటారు. వెంటనే ముసి నవ్వులు, అప్పుడు అట్లా చేసేగా, అప్పుడు అట్లా జరిగింది కదా, కొన్ని పనికిమాలిన జ్ఞాపకాలు. అంటే ఆ జ్ఞాపకాలు ఉన్నాయి అంటే ఆ వ్యక్తిలో ఇంకా ఎవరు పుట్టలేదు. దేవుడు ఖండితంగా చెప్పాడు, లోతో సొదొమ గొమొరాని విడిచిపెట్టి వెళ్తున్నారు కదా. ఎస్ వెళ్తున్నాం. సొదొమ గొమొరాని విడిచిపెట్టి మీరు పారిపోయి వెళ్ళేటప్పుడు పొర్రపాటున రెప్పపాటు కాలం కూడా వెనుదిరిగి చూడొద్దు. అంటే ఏ పాపాన్ని విడిచిపెట్టి వచ్చారో, ఏ స్థలాన్ని విడిచిపెట్టి వచ్చారో, ఏ చీకటి సంబంధమైన లోకాన్ని విడిచిపెట్టి వచ్చారో మరొక్కసారి దాన్ని గుర్తుకు తెచ్చుకోవద్దు. దాని గురించే శుద్ధీకరణ కోటలో ఒకరోజు చెప్పాను, లోతు భార్యను జ్ఞాపకము చేసుకునుడి అని. దేవుని కృప నాకు తెలిసి 70-80 వేల మంది దాకా ఆ వర్తమానం విన్నారు. తమ్ముడు ఒకసారి చూయించు అందులో. సో దాని గురించి నేను ఇంకెక్కువ చెప్పను. గమనించండి, లోతు కుటుంబం బయలుదేరింది కానీ లోతు భార్య వెనుదిరిగి చూసింది. వెనుదిరిగి చూడటాన్ని బట్టి బాధాకరమైన సంగతి ఏంటో చెప్పంటారా? పాడైంది లోతు భార్య ఒక్కటి మాత్రమే కాదు,
లోతు పిల్లలు, ఆ కుమార్తెలు చీకటి సంబంధమైన కార్యక్రమాలు చేయటానికి ఇక అవి నేను చెప్పలేను. నేనంట ఆ తల్లే గనక బ్రతుకుంటే, ఆ తల్లే గనక వెనుదిరిగి చూడకపోతే, ఆ తల్లే గనక బాధ్యత కలిగిన తల్లిగా ఉండి దేవుడు వెనక్కు చూడకూడదన్నాడు, నేను చూడను. ఆ పాపం వైపు చూడొద్దని దేవుడు మాట్లాడాడు, నేను మాట్లాడను. ఏ పాపం విడిచిపెట్టి వచ్చానో, ఏ అపవిత్రత విడిచిపెట్టి వచ్చానో, ఏ చీకటి విడిచిపెట్టి వచ్చానో మరలా దాన్ని నేను జ్ఞాపకం చేసుకోనని ఆ తల్లి నీతిగా బ్రతుకుంటే గనక లోతు కుమార్తెలు చేసే కార్యాలు సువర్ణాక్షరాలతో రాయబడే చరిత్రకారులుగా వాళ్ళు మిగిలిపోయేవాళ్ళు. ఒక తల్లి వేసిన తప్పటడుగు కుమార్తెలు తండ్రితోనే పాపం. ఓ తండ్రి నా వైపు చూడు. ఒక తండ్రిగా నువ్వు బ్రతకాల్సిన రీతిలో బ్రతకకుండా నువ్వు తప్పటడుగులు వేస్తే పాడయ్యేది నువ్వు ఒక్కడివే కాదయ్యా, నీ సంసారంలో చేతులారా నువ్వు చిచ్చు పెట్టుకున్న వాడిగా మిగిలిపోతావు. తల్లిదండ్రులారా, తల్లులారా, ఓ తల్లిగా నువ్వు తప్పటడుగు వేస్తే పాడైపోయేది తల్లిగా నీ జీవితం కాదు, నీ జీవితం కాదు. అమ్మా వింటున్నావా? పాడైపోయేది నీ జీవితం కాదు, నీ జీవితం కాదు. వేరు కుళ్ళిపోతే చెట్టంతా కుళ్ళిపోయినట్లుగా కుటుంబ వ్యవస్థకు ఒక తల్లిగా ఉన్న నీవు ఒక వేరు లాంటి దానివి. వేరు కుళ్ళిపోతే చెట్టంతా కుళ్ళిపోయినట్లుగా తల్లిదండ్రులు పాడైపోతే కుటుంబ వ్యవస్థ అంతా పాడైపోయే ప్రమాదం ఉంటుంది. యేసు నామం పేరిట నా చేతులెత్తి మీ అందరిని దీవిస్తున్నాను. మనసే పుట్టుకొచ్చునుగాక, మనసే పుట్టుకొచ్చునుగాక. గతంలో ఎవరెవరు నీ కీడు చేశారో మర్చిపో. రెండవది, ఏ పాపాన్ని విడిచిపెట్టి వచ్చావో ఆ పాపాన్ని మర్చిపో. ఆ మరచిపోయే అనుభవం నీలో ఉంటే రెండంతల అభివృద్ధి అనే ఎఫ్రాయిము నీలో నుంచి ఉద్భవించటానికి దేవుడు కృప చూపిస్తాడు. మూడవది, సైతాన్ ఏం చేస్తాడో తెలుసా? గత కాలంలో నీ ఫెయిల్యూర్స్ ఉన్నాయి చూసావు, గత కాలంలో నువ్వు భక్తిహీనంగా బ్రతికింది, దేవుని వాక్యం నీ వద్దకు వచ్చినా దేవుని వాక్యానుసారంగా నువ్వు బ్రతకలేని నీ బలహీన స్థితులు పదే పదే గుర్తుకు తెచ్చి సైతాన్గాడు ఏమంటాడు తెలుసా? పలానా రోజు నువ్వు అట్లా చేయలేదా, అప్పుడు అంత తప్పు చేసి ఇప్పుడు దేవుని దగ్గరకు వచ్చి నేను పరిశుద్ధుని అయిపోయాను, దేవా నన్ను ఆశీర్వదించు, దేవా నన్ను ఆశీర్వదించని నువ్వు ప్రార్థన చేసినంత మాత్రం దేవుడు మర్చిపోతాడా? నువ్వు చేసిన పాపం ఎక్కడికి పోద్ది? నీ ప్రార్థన వేస్ట్. నువ్వు ఎంత ప్రార్థన చేసినా నీ ప్రార్థన దేవుని సన్నిధికి పిచ్చిదానా ఎందుకు ఉపవాసం ఉంటావు? నీ బతుకు నాకు తెలీదా? పిచ్చోడా, నీ బతుకు నాకు తెలీదా? ఎందుకు ఉపవాసం ఉంటావు? ఎందుకు ప్రార్థన చేస్తావు? నువ్వు ఉపవాసం ఉన్నా నీ ప్రార్థన దేవుడు వింటాడా అని సాతాను గతంలో నీ తప్పులను గుర్తుకు తెచ్చి నీ గుండెల్లో ఒక తెలియని అపరాధ భావాన్ని కలుగు చేస్తాడు. అందుకని అంటాడు మరచిపో, మరచిపో. సాతాను అపరాధ భావం కలుగు చేస్తూ ఉంటే ఎప్పుడైతే నేను పశ్చాత్తాపడి మారు మనసు పొందానో నేను ఆరాధించే దేవుడు క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగినటువంటి వాడు. ఆయన నన్ను క్షమించాడు, నేను చేసిన పాపాన్ని మరచిపోయాడు అని దైవజనమ. సాతాను ఆయుధాల్లో ఒక ఆయుధం ఏంటంటే, గతంలో నువ్వు కొన్ని పొరపాట్లు చేసి ఉంటావు కదా, గతంలో కొన్ని బుద్ధిహీనపు ప్రవర్తించుంటావు కదా, మారు మనసు పొందావు, అమ్మో ఇలా చేయకూడదు, ప్రభువు నమ్ముకున్న బిడ్డను నేను, నా దేవుని నామానికి ఎంత అవమానం, ఇలాంటి పాపకార్యం చేస్తే అయ్యో నా కుటుంబానికి ఎంత శాపం వస్తుందో కదా, కుటుంబానికి శాపం రావటం కంటే రేపు నేను చనిపోయిన తర్వాత పరలోక రాజ్యాన్ని కోల్పోతా కదా బాబోయ్, నాకు ఈ పాపం వద్దయ్యని విడిచిపెట్టావు కదా. విడిచిపెట్టిన తర్వాత నీతిగా బ్రతుకుతూ ప్రార్థన చేస్తున్నావు కదా. నీతిగా బ్రతుకుతూ ప్రార్థన చేసేటప్పుడు సైతాన్ గాడు మెల్లిగా నీ ప్రక్కన వచ్చి అంటాడు, నువ్వు బాప్తిస్మం తీసుకున్న తర్వాత పలానా రోజు నువ్వు పోర్నోగ్రఫీ చూడలేదా, పలానా మాట మాట్లాడలేదా, పలానా తప్పుడు పని చేయలేదా? ఇక ఆ తప్పుడు పని చేసిన తర్వాత నీ ప్రార్థన, ఇప్పుడు మారు మనసు పొంది నేను నీతిగా బ్రతుకుతానంటే నీ ప్రార్థన దేవుడే వింటాడు, నీ భక్తి వేస్ట్ అని చెప్పి సాతాను గత కాలపు నీ బుద్ధిహీనతలను నువ్వు మారు మనసు పొందిన తర్వాత కూడా జ్ఞాపకం చేసుకొని వాడు నిన్ను కృంగదీయాలని ప్రయత్నం చేస్తాడు. దైవజనమా, ఒకటి గుర్తుకు తెస్తా,
నీ గుండె లోతులో నుంచి ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తాపడి ఏడ్చావో, నువ్వు పశ్చాత్తాపడి ఏడ్చినప్పుడే నీ అతిక్రమములన్నిటినీ దేవుడు తుడిచివేశాడు. అవి ఎన్నడూ జ్ఞాపకము చేసుకోబడవు అంటాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. చూడండి ఆ మాట, యెషయా గ్రంథం, విలువైన మాట చూడండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 25వ వచనం, చక్కటి మాట. అందరూ చూడండి. యెషయా గ్రంథం, సరే నేనే చదువుతా తమ్ముడు. 43వ అధ్యాయం 25వ వచనం నాతో కలిసి, నేనే పెద్దగా నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. మరొకసారి, నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. నాకు జ్ఞాపకము చేయుము, మనము కూడి వాదింతుము. నీవు నీతిమంతుడిగా తీర్చబడినట్లు నీ వేద్యమును వివరింతుము. చూడండి, దేవుడి స్థలంలో అంటాడు, నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేసి ఉన్నాను అంటాడు. నా వైపు చూడండి, కొట్టివేసి ఉన్నాను అంటాడా, తుడిచివేసి ఉన్నాను అంటాడా? తుడిచివేయబడింది మరెన్నడూ కనబడదు. ఆమేన్. మన చిన్నతనంలో మన స్కూల్లో చదువుకునేటప్పుడు టీచర్ గారు బ్లాక్ బోర్డు మీద, ఏ బోర్డు అది పెద్దగా చెప్పాలా, బ్లాక్ బోర్డు మీద చాక్ పీస్తో రాసేవాడు. సైతాన్ గారు కూడా ఏం చేశాడంటే, నువ్వు గతంలో ఏ పాపాలు చేసావో, దేవుని వాక్యం విన్న తర్వాత కూడా ఎక్కడెక్కడ నువ్వు తప్పిపోయావో, నువ్వు తప్పిపోయిన నీ ప్రతి పాపపు బ్రతుకు గమనించండి. సైతాన్ గారు దేవుని ఎదుట టీచర్ బ్లాక్ బోర్డు మీద చాక్ పీస్తో రాసినట్లుగా నీవు చేసిన ప్రతి అక్రమం, ప్రతి అతిక్రమం సైతాన్ గారు రాశాడు. రాసేమన్నాడు తెలుసా? యేసు ప్రభు వారికి చూపిస్తా చూడు, మీ మందిరానికి వచ్చే ప్రకాష్ ఏం చేశాడో చూడు, మీ మందిరానికి వచ్చే పలానా జేమ్స్ ఏం చేశాడో చూడు, నిన్ను నమ్ముకున్న పలానా జాన్ ఏం చేశాడో చూడు, నిన్ను నమ్ముకున్న పలానా ఆయన ఏం చేశాడో చూడు. ఇదిగో ఈ వ్యక్తి చేసిన పాపం, ఈ వ్యక్తి పలానా రోజు పలానా చోట పలానా స్థలంలో. గమనించండి, ఇవన్నీ సైతాన్ గాడు రాశాడు. దేవుడు అవన్నీ చూశాడు. అలాగని సైతాన్ గాడు చెప్తే దేవునికి తెలియటమేం కాదు. ఆయన నేత్రాలకు మరుగైనది ఏది లేదు, మరుగైనది ఏది లేదు. కానీ సైతాన్ గాడు ఏం చేస్తాడంటే, నీ పాపాన్ని దేవునికి గుర్తుకు తెచ్చి, ఇలాంటి వాడు ప్రార్థన నువ్వు ఎందుకు అంగీకరిస్తావు, ఇలాంటి ఆవిడ ప్రార్థన ఎందుకు నువ్వు అంగీకరిస్తావు, ఇలాంటి వాడు ప్రార్థన చేస్తే నువ్వు ఎట్లా జవాబిస్తావు, అలా నువ్వు జవాబిస్తే నువ్వు నీతి తప్పిన దేవుడు అయిపోతావు అని సైతాన్ గాడు దేవునితో వాదిస్తూ ఉంటాడు. ఒకరోజు నువ్వు పశ్చాత్తాపడ్డావు, ఆ పాపం పట్ల నీకు అసహ్యత కలిగింది. దేవుని నమ్ముకొని ఎంతటి వాడైన నేను, నెహెమ్యా అన్నట్లుగా ఎంతటి వాడైన నేను ఈ పనికి మళ్ళీ పాపానికి లోబడిపోవటమా? ఎంతకాలం ఈ రోత బ్రతుకు, ఎంతకాలం ఈ పాప బ్రతుకు, ఎంతకాలం ఈ నామకార్థ బ్రతుకు. 20 సంవత్సరాల విశ్వాసి నేను, ఇమాన్యుయల్ మినిస్ట్రీస్లో పెరిగే వ్యక్తిని, చక్కటి ఉపదేశం దొరికే సంఘంలో పెరిగే వ్యక్తిని. మా దైవ సేవకుల వాక్యం వినటానికి ప్రపంచంలో కొన్ని వేల మంది ప్రజలు, తెలుగువారు ఆశతో ఎదురు చూస్తారు. ఇలాంటి సత్యవాక్కు కలిగిన దొరికే సంఘంలో పెరుగుతున్న నేను ఈ దిగజారిన బ్రతుకులో బ్రతకటమా? సరే, నా సంఘం ఎలాంటిదో తర్వాత, నా కొరకు ప్రాణం పెట్టిన నా దేవుడు పరమ పవిత్రుడై ఉన్నాడు. అలాంటి గొప్ప దేవుని ప్రేమను రుచి చూసిన నేను నా బ్రతుకులో ఈ నీచపు స్థితికి దిగజారటమా? ఇక మీద నేను అలా బ్రతుకును. యేసయ్యా, యేసయ్యా నీ కొరకు బ్రతుకుతా, యేసయ్యా, యేసయ్యా నీ కొరకు బ్రతుకుతా, యేసయ్యా నాకొద్దయ్యా ఈ పాప జీవితం, నాకొద్దయ్యా ఈ చీకటి జీవితం. నీ గాయాలు పదే పదే రేపి నీకు దుఃఖాన్ని కలుగు చేసేటట్లుగా నేను బ్రతకలేనయ్యా, అయిపోయిందేదో అయిపోయిందయ్యా, నా బ్రతుకును మార్చుకుంటానయ్యా అని నువ్వు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి కన్నీళ్లు గారుస్తూ ఉంటే
పరలోకంలో ఏం జరిగిద్దో తెలుసా? సైతాను గాడు బ్లాక్ బోర్డు మీద ఏదైతే రాశాడో టీచర్ గారు తర్వాత దాన్ని డస్టర్తో ఏం చేస్తాడో, పెద్దగా డస్టర్తో ఏం చేస్తాడో తెలుసా? వాటన్నిటినీ యేసయ్య తుడుపుకుంటూ వెళ్తాడు. యేసయ్య పాపాన్ని కొట్టివేసే దేవుడు కాదు, తుడిచివేసే దేవుడు. కొట్టివేసామనుకోండి, ఇప్పుడు ఏదైనా ఒక రాసి దాన్ని కొట్టేసామనుకోండి, కొట్టేసిన గతంలో రాసినటువంటి ఆ అక్షరాల గుర్తులు ఉంటాయి కదా, కొట్టేడు దేవుడు. హృదయపు లోతుల్లో నుంచి నువ్వు ప్రార్థన చేయాలి, కానీ ఆయన తన చిత్తానుసారంగా నీ అతిక్రమాలన్నీ తుడిచివేస్తాడు. ఆమేన్, ఆమేన్. పెద్దగా చెప్తావు ఆమేన్. సైతాను గడు మరలా నీ దగ్గరకు వచ్చి అప్పుడు అట్టా చేసావు కదా, ఇప్పుడు ఏం ప్రార్థన చేస్తావు అని అంటే, సైతానుగా ఎప్పుడో నా దేవుడు తుడిచేసాడురా నా పాపాన్ని. నా ప్రభు ఏమంటాడు తెలుసా? అక్కడ నేనే నా చిత్తానుసారముగా వాటిని తుడిచివేయుచున్నాను. అబ్బాబ్బాబ్బాబ్బా ఏమన్నాడు? నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. రైట్. ఓ భక్తుడు ఇలా అంటాడు, ఒక వ్యక్తి నిజంగా పశ్చాత్తాపడితే, విన్నారమ్మా, ఒక వ్యక్తి నిజంగా పశ్చాత్తాపడితే, నేను పాపినని రొమ్ము కొట్టుకుంటూ నిజంగా ఒక వ్యక్తి దేవుని దగ్గర ఏడిస్తే ఆ వ్యక్తికి ఎలాంటి ఘనత ఇస్తాడో ఒక భక్తుడు ఇలా అంటాడు. పరలోకంలో కూడా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఉందంట. మన చేతిలో బైబిల్ ఉంది కదమ్మా, చెప్పండి, ఉందా లేదా? మన చేతిలో బైబిల్ ఉంది కదా. మన చేతిలో బైబిల్ ఉన్నట్లుగానే పరలోకంలో కూడా బైబిల్ ఉంటుందట. పరలోకంలో కూడా బైబిల్ ఉందట. అయితే పరలోకంలో ఉన్న బైబిల్లో పరలోకంలో ఉన్న బైబిల్లో మన చేతిలో ఉన్న బైబిల్లో ఉన్న కొన్ని అధ్యాయాలు పరలోకంలో ఉన్న బైబిల్లో ఉండవంట. ఏముండవయ్యా అంటే ఆ భక్తుడు అంటాడు, పరలోకంలో ఉన్న బైబిల్లో 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 12వ అధ్యాయం కనపడదంట. ఆమేన్ చెప్పండి అమ్మా. ఏది ప్రసాదనా? పరలోకంలో ఉన్న బైబిల్లో 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 12వ అధ్యాయం పరలోకంలో బైబిల్లో ఉండదంట. నేను మిమ్మల్ని అందరిని అడుగుతాను, సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయంలో ఏముంది? దావీదు బత్షెబాతో చేసిన పాపం ఉంది. పరలోకంలో ఉన్న బైబిల్లో 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం అసలు ఆ పేజీయే కొట్టివేయబడలా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. న్యాయాధిపతుల గ్రంథంలో సంసోను, దెలీలా ఇది ఉంది కదా, ఆ పేజీ కూడా కనపడదంట. ఎందుకు? పశ్చాత్తాపడి దేవుని దగ్గర ఏడ్చాడు. దైవజనమా, ఈ దేవుడు ఎవరో తెలుసా? నీ గుండె లోతుల్లో నుంచి నువ్వు పశ్చాత్తాపడి ఏడవాలే, కానీ నీ అతిక్రమాన్ని మరెన్నడూ ఆయన జ్ఞాపకము చేసుకొనుడు. వాటన్నిటినీ తన చిత్తానుసారంగా తుడిచివేస్తాడు. అయితే ఏమనాలో తెలుసా? అయితే ఆయన తుడిచేయాలంటే ఇక్కడ ఏమంటాడో తెలుసా? నాకు జ్ఞాపకము చేయుము. మనము కూడి, చిన్న చదువు, మనము కూడి వాదింతుము, నీవు నీతిమంతునిగా నేను తీర్పు తీరుస్తా. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్తావు. చిన్న ఎడ్రా చదువు ఆ మాట. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్తాం. అసలు ఈ మాట నా వైపు చూడండి తమ్ముళ్ళారా, ఎంత ముద్దాడే మాట అంటే అంత ముద్దాడే మాట. ఏమంటాడంటే, ఈడేం పాపం చేయలేదు కానీ చెప్తున్నా, ఈడు పాపం చేశాడు. నేను యేసుప్రభుని అనుకోండి. యేసుప్రభు ఏమంటాడంటే, నువ్వు ఏమేమి పాపం చేసావో నాకు జ్ఞాపకం చేయి. చిన్నరై, ఆ స్కూల్లో ఎక్కడెక్కడో పెన్సిల్ దొంగతనం చేసావో, చాక్లెట్ దొంగతనం చేసావో, అమ్మతో ఎక్కడ అబద్ధం ఆడేవో. ఇప్పుడు చూడండి, ఈ చిన్నోడు కాబట్టి ఈడేం అబద్ధం ఆడతాడు, ఈడేం తప్పు చేస్తాడు. యేసయ్య ఇక్కడ ఏమంటాడంటే,
ఏమంటాడంటే నాకు జ్ఞాపకం చేయి. నీతో కూడా చెప్తున్నాడు, నువ్వు ఎక్కడ తప్పు చేసావో అది జ్ఞాపకం తెచ్చుకొని నాకు గుర్తుకు తే, నాకు జ్ఞాపకందే. నువ్వు ఎక్కడెక్కడ కప్పుకోవద్దు, ఎక్కడైనా కప్పుకోవచ్చు. కానీ ఒక భక్తుడు అంటాడు, గమనించండి, ఒక భక్తుడు ఏమంటాడంటే డాక్టర్ దగ్గర రోగాన్ని, దేవుని దగ్గర పాపాన్ని కప్పుకోకూడదంట. ఇప్పుడు డాక్టర్ దగ్గర రోగం కప్పుకున్నాం, తలనొప్పి, గమనించండి, తలనొప్పి దాచుకొని ఏంటయ్యా వచ్చావంటే మోకాళ్ళ నొప్పి అన్నావు అనుకో, తలనొప్పి అయితే గుండెల నొప్పి అన్నావు అనుకో, గమనించండి, గుండెకి ఇంజెక్షన్ ఇస్తాడు. ఆ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత లేని జబ్బు గుండెకు వస్తుంది. ఆ భక్తుడు ఏమంటాడంటే డాక్టర్ దగ్గర రోగం, దేవుని దగ్గర పాపపు రోగం అస్సలు దాచిపెట్టొద్దు. నువ్వు చెప్తేనే ట్రీట్మెంట్ నీకు దొరికిద్ది. అందుకని ఏమంటాడంటే డాయ్ నాకు జ్ఞాపకం చేయి, చెప్పు, నాకు జ్ఞాపకం చేయి. జ్ఞాపకం చేస్తే ఏమంటాడు తెలుసా? నువ్వు నాకు జ్ఞాపకం చేస్తే మనము కూడి ఎవరి దగ్గర తీసుకెళ్తాడు? ఇప్పుడు సైతాన్ గాడు అంటాడు, అదిగో బ్లాక్ బోర్డ్ అంటాడు. ఏమంటాడు తెలుసా? ఒరే పిచ్చోడా, వీడి కొరకు నా రక్తం కాచా. నా రక్తం ఎలాంటిది? మన పాపములను మనం ఒప్పుకొనిన యోడలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, మన పాపముల నుండి మనలను కడిగి పవిత్రులనుగా చేయును. బా ఇప్పుడు అంటాడు, ఎస్ ఇటు తెలుసో తెలియకో అబద్ధం ఆడాడు. తెలియకేం కాదు, తెలిసి అబద్ధం ఆడాడు. లోకంలో బ్రతుకుతున్నాడు, కొన్ని పరిస్థితులను బట్టి అబద్ధం ఆడాల్సి వచ్చింది. అబద్ధం ఆడాడయ్యా, ఆడలేదా? ఆడాడు. మరి ఇటు ఒప్పుకున్నాడా లేదా? ఒప్పుకున్నాడు. నా రక్తం ఎలాంటిది? ఒప్పుకున్న ప్రతి పాపాన్ని కొట్టేసేది కాదు. ఇప్పుడు చెప్పు, ఆ పాపం అబద్ధం అనే పాపం ఉందా? ఒప్పుకున్నాడా? ఒప్పుకున్నాడయ్యా అంటాడు సైతాన్ గాడు. ఒప్పుకున్నాడా? ఒప్పుకున్నాడయ్యా. మరి ఒప్పుకుంటే నా రక్తం ఏం చేస్తుంది? ఇప్పుడు తుడిచేయమంటావా లేదా? సైతాన్ గాడు అంటాడు, నేనే తుడిచేస్తాలే అయ్యా, ఎందుకంటే రాసింది నేనేగా, నేనే తుడిచేస్తాలే అయ్యా అని పోయి తుడిచేస్తాడు. రెండో మాట ఏమంటాడు తెలుసా? ఈడు ఫలానా రోజు పక్కెమిటోడు జామెట్రీ బాక్సులో నుండి పెన్ను దొంగతనం చేశాడు అని అంటాడు. పెన్ను దొంగతనం అనుకోండి. అప్పుడు అంటాడు, ఈ చిన్నోడికి దేవుడు గుర్తు అంటాడు. అందుకని అంటాడు, నాకు జ్ఞాపకం చేయి. ఏం జ్ఞాపకం చేయాలి? నువ్వు ఎక్కడ పడ్డావో, ఎక్కడ దేవునికి ఆయాస్కరంగా బ్రతికావో, ఎక్కడ దేవుని గాయాలు రేపావో, ఎక్కడ దేవునికి దుఃఖాన్ని తెప్పించావో, ఎక్కడ నీ ప్రవర్తన దేవునికి మనోవేదన కలుగు చేసిందో అది హృదయపు లోతుల్లో నుంచి నువ్వు దేవునికి జ్ఞాపకం చేయి. అయ్యా నేను పలానా చోట పలానోళ్ళ జామెట్రీ బాక్స్లో నుంచి పెన్ను దొంగతనం చేశానయ్యా అని అంటాడు. అప్పుడు అంటాడు దేవుడు, ఇటు పశ్చాత్తాపడి ఏడుస్తూ ఉంటే ఇటు దొంగతనం చేశాడు, నా రక్తం దేని కొరకు కాచాను? వీడి అతిక్రమాన్ని క్షమించడానికి కదా. అలాగని ఈ మాట పట్టుకొని దొంగతనాలు చేసి 1 సంవత్సరం తర్వాత నేను పశ్చాత్తాపడతానయ్యా, దాన్ని ఇట్లా అవకాశం తీసుకునేరు కాక. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? అవును పలానా చోట దొంగతనం చేశాడు, వీడిని క్షమిస్తున్నా. ఇప్పుడు వీడిని దేవుడు ఆశీర్వదిస్తాడు, అభివృద్ధిపరుస్తాడు. అభివృద్ధిపరిచి ఎవరి దగ్గర పెన్సిల్ దొంగతనం చేశాడో ఒక పెన్సిల్కి ప్రతిగా 4 పెన్సిళ్ళు తిరిగి ఆ వ్యక్తికి ఇచ్చేటట్లుగా ఆర్థికంగా బిడ్డను లేవనెత్తడం ప్రారంభిస్తాడు. తిరిగి ఇచ్చేసాడు అనుకో, సైతాన్ గాడు అంటాడు, ఇప్పుడు చూడు కూడి వాదిద్దాం రా. అదిగో పశ్చాత్తాపడ్డా, ఎవరి దగ్గర రుణం ఉన్నాడో వాళ్ళకి 4 అంతలు ఇచ్చాడుగా. సైతానా ఇంకా అది పేపర్, అది బ్లాక్ బోర్డు మీద ఉంచుతావా అంటాడు. నేనే రాసేగా అయ్యా. వాదించి అప్పుడు వీడిని ఏం చేస్తాడు తెలుసా? నీతిమంతుడిగా దేవుడు తీర్పు తీర్చడం ప్రారంభిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దైవజనమ సైతాన్ గాడు అంటాడు, గత కాలపు భక్తిహీనతను, బలహీనతలను, లోపాలను, అవిధేయతలను గుర్తుకు తెచ్చి నిన్ను కృంగదీయాలని ప్రయత్నం చేస్తాడు. క్రైస్తవ జన్మ వాడు కృంగదీసినప్పుడు ఎప్పుడు మీ నోట ఒక మాట ఉండాలి. ఆ మాట చెప్పి ప్రార్థన చేస్తాను, ఆ మాట చెప్పి నా వర్తమానం ముగిస్తాను. తమ్ముడు ప్రార్థన చేస్తాడు. తమ్ముడు ప్రార్థన చేసేలోపు నేను మీకు కనపడను.
ఒక చోట ప్రార్థన కూటం ఉంది, ఒక బర్త్డే కూటం ఉంది. వాళ్ళు ఫంక్షన్ హాల్లో పెట్టుకున్నారు, కానీ సంఘానికి రావాలి, అందుకని మీకు వాక్యం చెప్పి వెళ్ళాలి. రేపు మీటింగ్ 16, 17 తారీఖుల్లో. ఎవరి తమ్ముళ్ళారా, అందరూ వాల్ పోస్టర్స్ అంటించడానికి వెళ్ళండి. మీకు దేవుడిచ్చిన అవకాశం భాగ్యంగా ఎంచుకొని దేవుని పని చేయండి. యేసయ్యకి మహిమ కలుగును గాక. మరోసారి చెప్దాం ఆమేన్. దైవజనమా, ఎప్పుడైనా సైతాన్ గాడు నీకు పలాని గుర్తుకు తెచ్చి అప్పుడట్ట అని అన్నాడా? నువ్వు పడిపోయిన స్థితి చూపించి ఇక నువ్వు లేవరా, నీ బ్రతికింతేరా అని అన్నాడా? సైతాన్తో ఏమన్నాలో తెలుసా? మేకా గ్రంథం చూడండి, ఆ మాట గుండెల్లో రాసుకోండి. మేకా గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం. నా శత్రువా, చదవాలి, నా శత్రువా, నా మీద నువ్వు అతిశయపడొద్దు. నేను క్రింద పడినా మరలా తిరిగి లెగుస్తాను. నేను చీకటిలో ఉన్నా యెహోవా నాకు వెలుగుగా ఉంటాడు. చప్పలు కొట్టు స్తోత్రాలు చెప్తాం. సైతాన్ గాడు అంటాడు కొన్నిసార్లు, అమ్మా అయ్యా నా వైపు చూడండి, సైతాన్ గాడు నీ దగ్గరికి వచ్చి పడిపోయేవరా, నువ్వు అయిపోయిందిరా నీ పని, ఇక నువ్వు లేవరా, ఖేల్ ఖతం, నీ పని అయిపోయింది, నువ్వు లేవో అని సైతాన్ గాడు పడిపోయిన నీ స్థితిని చూపించి నేను కృంగదీస్తా ఉంటే వాడితో నువ్వు మాట్లాడాల్సిన మాట ఏంటో తెలుసా? అందరు నా వైపు చూడండి, వాడి వైపు చూస్తా. మన భాషలో చెప్పాలంటే ఇట్లా అంటాను, ఏమంటారు? బెదిరించటం. నీకు తెలుగు బాగా వచ్చినట్టుందమ్మా. గుంటూరు భాషలో చెప్పాలంటే అబ్బెళ్ళు కొరకటం అంటారు. ఇట్లా పెదాలు కొరుకుతా. నా శత్రువా, నా మీద నువ్వు అతిశయపడవద్దు. నేను క్రింద పడినా మరలా తిరిగి లెగుస్తా. నేను లేవను, నా దేవుడు నన్ను లేవనెత్తుతాడు. నా శత్రువా, నా మీద నువ్వు అతిశయపడవద్దు. నేను క్రింద పడినా మరలా తిరిగి లెగుస్తా. ఒకవేళ ఈరోజు అంధకారములో ఉన్నానని అనుకుంటున్నావేమో, యెహోవా నన్ను వెలుగులోనికి తీసుకొస్తాడు. ఇప్పుడు చెప్పండి, గతం ఆఖరి మాట ఒక్క నిమిషంలో చెప్తా. వెనుక ఉన్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకై అంటాడు. ఇదివరకే నేను గెలిచి తినైనను సంపూర్ణ సిద్ధి పొంది తిని అని నేను అనుకొనట్లేదు. ఇదిగో ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్న వాటిని మరచి ముందున్న వాటి కొరకై బహుమానం కొరకై వేగరంతో నేను పరిగెత్తుచున్నాను అంటాడు. ఒక ఖరీదైన మాట. దైవజనమా, నువ్వు ఎంత భక్తిగా బ్రతికినా ఆ భక్తి జీవితం నీకు గర్వాన్ని తీసుకురాకూడదు. నేను గతంలో ఎంత భక్తిగా బ్రతికా, నా భక్తి జీవితానికి డోకా లేదు అని అనుకోవద్దు. ఎప్పుడు జీవితంలో ఏనాటి భక్తి ఆనాడే మనము సమకూర్చుకోవాలి. ఇక నేనేమి నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఆ ఆలోచన ఉండకూడదు. నేను సంపూర్ణ సిద్ధి పొందాను, నేను జయించాను, నా జీవితంలో ఆధ్యాత్మికంగా శిఖరాల మీదకి వెళ్ళాను అని ఆ గర్వపు మనసు ఉండకుండా, రైట్ 2022లో బాగా బ్రతికావు, ప్రైజ్ ది లార్డ్. 2023 డిసెంబర్ నెల 3వ తారీఖు ఈ క్షణం వరకు నువ్వు బాగా బ్రతికావు, ప్రైజ్ గాడ్. ఆ విజయం నీ తల మీద కొమ్ములు రానివ్వకుండా, నైనా ఈరోజు బ్రతికిన భక్తి కంటే రేపు 2 భక్తి జీవితం నీ కొరకు నేను చేయాలి. నిన్న చేసిన ప్రార్థన కంటే మన శనివారం ఉపవాస ప్రార్థనలో ఒక అద్భుతమైనటువంటి వర్తమానం విన్నాం. ఏంటో తెలుసా? సాతాను నిశ్శబ్దమగునట్లుగా నీ ఇంటిలో చెప్పాలిరా తల్లి, విన్నారు కదా? నీ ఇంటిలో సాతాను నిశ్శబ్దమైపోవునట్లుగా ప్రార్థన శబ్దాన్ని పెంచు. అర్ధగంట ప్రార్థన చేసే నీవు తమ్ముడు, ఈ సంవత్సరాంతపు దినాల్లో ఒక తీర్మానం చేసుకో. అమ్మా, అర్ధగంట ప్రార్థన చేసే నీవు నీ ప్రార్థన సమయాన్ని గంటకు పెంచుకో. గంట ప్రార్థన చేసే నీవు నీ ప్రార్థన సమయాన్ని 2 గంటలకు పెంచుకో. అయ్యా, 2 గంటలు ప్రార్థన చేసే మీరు మీ ప్రార్థన సమయాన్ని ఇంకొక అర్ధగంట పెంచుకోండి. రోజుకు 2 అధ్యాయాలే చదివే మీరు 4 అధ్యాయాలు చదువుతానయ్యా, 6 అధ్యాయాలు చదువుతానయ్యా అని దినం తర్వాత దినం 2 అభిషేకంతో ప్రభులో మనం సాగిపోదుంగాక. నువ్వు జయించిన జయాలు కూడా నీ తల మీద పెట్టుకొని కిరీటంగా పెట్టుకొని ఊరేగొద్దు. గతం ఎప్పటికప్పుడు నూతన ఉత్తేజంతో, నూతన అభిషేకంతో, రెట్టింపు బలంతో విశ్వాస యాత్రలో మనం సాగిపోదుంగాక.